నా పాస్పోర్ట్ వల్ల నేను తిరిగి మళ్ళీ ఇండియా వెళ్ళాల్సి వస్తుంది. చాలా ఎఫర్ట్స్ పెట్టి అయితే చేశాను. డిఫరెంట్ ట్రైబ్స్ దగ్గరికి వెళ్ళాను. ఒక పక్క మిడిల్ ఈస్ట్, ఇంకో పక్క ఏమో ఆఫ్రికాకి, రెండింటికి మధ్యలో ఉంటది అనమాట స్టార్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. 2 పాస్పోర్ట్లు సెల్ఫ్ ట్రాన్స్ఫర్ ఉందా లేదా అనేది చూసుకొని బుక్ చేసుకోండి. ఎప్పుడు బుక్ చేసుకున్నా నా మొహంలో మీరు ఆనందం చూడొచ్చు. సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ అనమాట. జార్జియా, ఆర్మేనియా, దుబాయ్, ఇథియోపియా, కెన్యా, తాంజానియా, మలావి, మొజాంబిక్, జింబాబ్వే, జాంబియా, బోట్స్వానా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్. నా జన్మభూమి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్గా మన ఆఫ్రికా ట్రిప్ అయితే విజయవంతంగా పూర్తయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఈజిప్ట్ నుంచి ఇండియా అయితే వెళ్ళబోతున్నాం. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా పాస్పోర్ట్ వల్ల నేను తిరిగి మళ్ళీ ఇండియా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇండియా వెళ్ళాక మళ్ళీ హోమ్ టౌన్ అయిన వైజాగ్ వెళ్ళాలన్నమాట. సో నేను సడన్గా ఇది ఊహించలేదు మళ్ళీ తిరిగి వెళ్ళాల్సి వస్తుందని. నేను నా జార్జియా ట్రిప్ స్టార్ట్ చేసినప్పుడు 2025 ఏప్రిల్‌లో నేను స్టార్ట్ చేశాను ట్రిప్పు. సో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే నేను 500,000 రీచ్ అయితేనే గానీ మళ్ళీ తిరిగి ఇండియా వెళ్ళను. ఈసారి ఎలాగైనా సాధించే 500,000 సాధించే వెళ్తానని చెప్పాను కదా! సో అన్‌ఫార్చునేట్‌గా అలానే ఉందాం అనుకున్నాను. కాకపోతే ఇంకా ఈజిప్ట్ దేశం నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వచ్చింది పాస్పోర్ట్ వల్ల. అసలు ఏం జరిగిందో ఏంటో చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోదాం. సో ఈ కైరో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి నాకైతే ఫ్లైట్ ఉంది. సో చాలా తక్కువ టైం అయితే ఉందన్నమాట. మనం ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాక ప్రశాంతంగా మాట్లాడుకుందాం. సో ఇప్పుడే నా చెకింగ్ అన్నీ అయిపోయి లోపలికైతే వచ్చేసాను. జస్ట్ ఇప్పుడు ఏంటంటే మనం గేట్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయడమే. ఇంకొక గంట సేపులో అయితే నా ఫ్లైట్ ఉందన్నమాట. ఇటువైపు లాంజ్ ఏరియా కూడా ఉంది, కావాలంటే మనం ట్రై చేసుకోవచ్చు. సో కొందరికి ఏంటంటే కొన్ని కార్డ్స్కి, వీసా, మాస్టర్ కార్డ్స్కి ఏంటంటే జస్ట్ ₹2 పే చేస్తే వాళ్ళు లాంజ్ యాక్సెస్ ఇస్తారు. మనం అక్కడ ఫుడ్ అది తినొచ్చు. బట్ నేను అది ఆల్రెడీ వాడేసాను అనమాట. సో క్వార్టర్లీ వన్సే వస్తుంది ఆఫర్ మనకి. ఫైనల్గా మనం బ్యాక్ టు ఇండియాకి అయితే వెళ్ళిపోతున్నాం. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. సో ఇదైతే లేఓవర్ ఉందన్నమాట నాకు మధ్యలోని. ఇప్పుడు ఈ కైరో నుంచి సౌదీలో ల్యాండ్ అయ్యి, సౌదీలో నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి బ్యాక్ టు వైజాగ్ వెళ్ళాలి. సో ఆల్మోస్ట్ 1, 2, 3, 4 ఫ్లైట్లు అయితే మారెళ్ళాలి. చూడాలి జర్నీ అది ఎలా ఉంటుందో. మధ్యలో ఈ సౌదీ అరేబియాలో నాకు ఆ లేఓవర్ ఉంది కానీ, సో అక్కడ మనం బ్యాగేజ్ అది మార్చాల్సిన పని లేదనమాట. మీరు ఎప్పుడైనా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అని ఉంటే కనుక టికెట్ బుక్ చేసుకునే దగ్గర దాని అర్థం ఏంటంటే మీరు లేఓవర్ ఎక్కడుందో అక్కడ మీ లగేజ్ని మీరు పిక్ చేసుకొని మళ్ళీ వెళ్ళి చెక్ ఇన్ చేయాలన్నమాట. సో అలా చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఇమిగ్రేషన్ క్రాస్ అవ్వాలి. సో ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. సో సెల్ఫ్ ట్రాన్స్ఫర్ ఉందా లేదా అనేది చూసుకొని బుక్ చేసుకోండి ఎప్పుడు బుక్ చేసుకున్నా. సో ఇప్పుడు నేను వెళ్ళేది ఏంటంటే ఒకే ఎయిర్లైన్స్ అనమాట. ఫ్లైనాస్‌దే వెళ్తున్నాను. సో ఒకే ఎయిర్లైన్స్ ఉన్నప్పుడు చాలా వరకు సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అనేది ఉండదు. వాళ్ళే ఆటోమేటిక్‌గా మూవ్ చేసేస్తారు మన లగేజ్‌ని. ఒకవేళ మన దగ్గర చెక్ ఇన్ బ్యాగేజ్ ఏం లేదనుకోండి, ఓన్లీ ఫ్లైట్‌లోకి తీసుకెళ్ళే బ్యాగ్ ఒక్కటే ఉందనుకోండి, సో దానికి ఏ ఇబ్బంది ఉండదనమాట. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ ట్రాన్స్ఫర్ ఉంటే గనక మీరు మీ లగేజ్ మీరే చెక్ ఇన్ చేసుకోవాలి రెండోసారి. లేఓవర్ అయితే ఎక్కడుందో అక్కడ. ఈ కైరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బాగుంది. ఇక్కడ చాలా వరకు ఏంటంటే ట్రావెలర్స్ ట్రాన్సిట్ కోసం అయితే ఆగుతున్నారనమాట. ఎందుకంటే ఈ ఆఫ్రికా కాంటినెంట్లో వెస్ట్ ఆఫ్రికా సైడ్ కానీ ఇంకో కొన్ని కంట్రీస్ వైపు వెళ్ళాలంటే లేఓవర్ చాలా వరకు ఈజిప్ట్లో వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది కరెక్ట్గా ఒక పక్క మిడిల్ ఈస్ట్, ఇంకో పక్క ఏమో ఆఫ్రికాకి, రెండింటికి మధ్యలో ఉంటుంది అనమాట. స్టార్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు ఆఫ్రికా కాంటినెంట్కి టాప్లో ఉండడం వల్ల. అందుకే చాలా వరకు మనం ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ని కూడా చూడొచ్చు ఎయిర్పోర్ట్లోని. తర్వాత ఇక్కడి నుంచి పిరమిడ్స్ ఉంటాయి కదా, సో పెద్ద దూరం ఏం కాదు. ఎయిర్పోర్ట్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ అలా ఉంటుంది అంతే. నేనైతే ఈసారి ఈజిప్ట్ ట్రిప్లో ఏంటంటే జస్ట్ కైరో మాత్రమే కవర్ చేశాను. ఇక్కడికి వచ్చాక కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపించింది. తర్వాత ఇంకా ఎడిట్ చేయాల్సిన వీడియోస్ అవి చాలా ఉండడం వల్ల ఇంకా గ్యాప్ తీసుకొని మెల్లిమెల్లిగా అయితే ట్రావెల్ చేస్తున్నాను. దట్టు ఇక్కడ మనకి మలేషియా నుంచి మామ వచ్చాడు కదా, సో ఇద్దరం కలిసి అయితే కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసాం కైరోలో. అండ్ నా పాత కైరో వీడియోస్ అన్నీ మీరు చూడండి, నచ్చాయని అనుకుంటాను. బట్ నెక్స్ట్ టైం ఇంకోసారి అయితే ప్లాన్ చేస్తున్నాను. అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. లక్సర్ ఒకటి, అలెగ్జాండ్రియా ఒకటి, ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. బట్ అవి ఇప్పుడు కవర్ చేయడం కుదరలేదు. బట్ నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాన్ చేసి ఈసారి అయితే కవర్ చేస్తాను. ఇప్పుడైతే మనం ట్రావెల్ చేయబోయే ఎయిర్లైన్స్ వచ్చేసి ఫ్లైనాస్. ఇది సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ అనమాట. స్టార్టింగ్లో ఏంటంటే దీన్ని నాస్ ఎయిర్ అని పిలిచేవారు, తర్వాత ఫ్లైనాస్ అని చెప్పేసి మళ్ళీ బ్రాండింగ్ మార్చారు. ఇది ఒక బడ్జెట్ ఎయిర్లైన్స్. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో
ఇండిగో, తర్వాత ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియా లాగా బడ్జెట్ ఎయిర్లైన్స్ ఉంటాయి కదా, సో ఆ టైప్ అనమాట. ఇదైతే బడ్జెట్ ఎయిర్లైన్స్ అంట. నేనైతే ఫస్ట్ టైం ట్రావెల్ చేయబోతున్నాను, చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఏంటో. ఫ్లైట్లో అయితే కాంప్లిమెంటరీగా వాటర్ బాటిల్, తర్వాత ఇదేదో కేక్లా ఉంది, 2 రకాల చిన్న చిన్న కేకులు అయితే ఇచ్చారు. ఇది షార్ట్ ఫ్లైటే, అంటే అరౌండ్ ఒక 2 hours ఉండొచ్చు, అందుకని చెప్పేసి ఇంకా మీల్ అది ఏమి ఇవ్వలేదు. మేబీ నెక్స్ట్ ఫ్లైట్ రియాద్ నుంచి హైదరాబాద్కి ఉంది కదా కనెక్టింగ్ ఫ్లైట్, ఆ ఫ్లైట్ కొంచెం లాంగ్ జర్నీ కాబట్టి మేబీ ఆ జర్నీలో ఏమైనా ఇవ్వచ్చేమో, చూడాలి మరి. సో రియాద్ అయితే రీచ్ అయిపోయాం, సౌదీ అరేబియా రియాద్కి. సో కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఎయిర్పోర్ట్ అయితే అదిరిపోయింది అసలు చూడడానికి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు, కలర్ఫుల్గా. లైట్గా ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేసేసి, సో మనం అయితే కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకోవాలి. ఓకే, అటువైపు వెళ్ళాలి, మనం కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకోవాలి. ఇటువైపు వెళ్ళాం అనుకోండి ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళాలి. సో ఈ సౌదీ అరేబియా రావాలంటే మనకి వీసా ఉండదు అనమాట, మన దగ్గర వీసా లేదు కాబట్టి. అండ్ దట్టు మనకి ఇది ఒక కనెక్టింగ్ లేఓవర్ లాగా. సో మనం అటువైపు వెళ్ళామంటే మనం మళ్ళీ తిరిగి వెనక్కి రావాల్సిందే. నేను ఆ ఎయిర్పోర్ట్ అయితే చాలా వరకు కవర్ చేయలేదు, ఎందుకంటే అసలు ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ నేను ఇప్పుడు వచ్చి చూడలేదు. ఇది ప్రపంచంలోనే ఉన్న పెద్ద ఎయిర్పోర్ట్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్. దాదాపు 375 స్క్వేర్ కిలోమీటర్ లాంటిది. దీంట్లో ఈ ఎయిర్పోర్ట్లో చాలా వరకు ఖాళీ ప్లేసే వదిలేశారు, ఏం వాడకుండానా. కాకపోతే వాళ్ళు ఆ ప్లేస్ అంతా కేటాయించింది ఎయిర్పోర్ట్కే. అంత పెద్ద ఎయిర్పోర్ట్ ఇది, కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అదిరిపోయింది అసలు ఎయిర్పోర్ట్ చూడడానికి. ఇంకొక టెర్మినల్ కూడా ఉందంట, ఓన్లీ ఈ సౌదీ రాయల్ ఫ్యామిలీకి సంబంధించి, తర్వాత ఈ గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్స్ వాళ్ళు వెళ్ళడానికి ఒక రాయల్ టెర్మినల్ అయితే ఉందంట సపరేట్గా. అక్కడి నుంచి వాళ్ళకి ప్రైవేట్ ఫ్లైట్స్ లేదంటే లగ్జరీ ఫ్లైట్స్ వెళ్తూ ఉంటాయి, నార్మల్గా కామన్ ప్యాసింజర్లు వెళ్ళడానికి లేదు. ఎవరైనా ఇంతకుముందు ఈ కింగ్ ఖాలిద్ ఎయిర్పోర్ట్కి వచ్చి ఉంటే కామెంట్ చేయండి, మొత్తం ఎక్స్ప్లోర్ చేశారా లేదా అనేది. దాదాపు 8 నెలల తర్వాత అయితే మనం ఇండియాలో అయితే అడుగుపెట్టాం. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా మొహంలో మీరు ఆనందం చూడొచ్చు. అసలు ఫస్ట్ కరెక్ట్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను హైదరాబాద్లో. సో నెక్స్ట్ నాకు వైజాగ్ ఫ్లైట్ ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి యాక్చువల్గా వచ్చి రాగానే బిర్యానీ తిందాం అనుకున్నాను అసలు. కాకపోతే టైం ఇప్పుడు ఇంకా ఎర్లీ మార్నింగ్ 7:30 అలా అవుతుంది. ఈ టైంలో బిర్యానీ దొరకదు కదా, నేను తినాలనుకున్న బిర్యానీ అయితే దొరకదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లైట్ ల్యాండ్ అవగానే వెంటనే నెట్ ఆన్ చేశాను ఇండియన్ నెంబర్తో రీఛార్జ్ చేసుకొని. చాలా కాలం తర్వాత, అంటే ఇప్పటివరకు నేను చాలాసార్లు ట్రిప్స్ చేశాను కానీ 8 నెలల పాటు అసలు ఇండియా నుంచి బయట ఇప్పటివరకు లేనమాట. ఇదే ఫస్ట్ టైము. సో చాలా కాలం తర్వాత వచ్చినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ అయితే ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళిపోదాం. మన ఇండియాలో అడుగు పెట్టాం అన్నట్టు స్టాంప్ అయితే వేయించుకోవాలి కదా మన పాస్పోర్ట్ మీద. వేయించుకున్న తర్వాత మిగతా విషయాలు అయితే మాట్లాడతాను. ఇందాక మనం లేఓవర్లో వచ్చిన కింగ్ ఖాలిద్ ఎయిర్పోర్టే కాదు, ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దది. మన ఇండియాలో ఉన్న ఎయిర్పోర్ట్ అన్నిటిలో చూసుకుంటే సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అనమాట. ఇది కూడా నాకు తెలిసి టాప్ 5లో అయితే ఉంటుంది ఒక సైజ్ పరంగా చూసుకుంటే. ఇంతకుముందు ఏంటంటే ఎక్కువ బేగంపేట ఎయిర్పోర్ట్ యూజ్ చేసేవారు, కాకపోతే ఇది ఓపెన్ అయ్యాక, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యాక ఇంకా మెయిన్ ఎయిర్పోర్ట్ ఇదే అయిపోయింది అనమాట. ఇప్పటికీ చాలాసార్లు వచ్చాను, ఇంకా అంతగా మనకి ఈ ఎయిర్పోర్ట్లో ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు. కొన్ని ఫుడ్స్ అయితే ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఆ రెస్టారెంట్లు ఇవన్నీ అయితే ఓపెన్ చేయలేదన్నమాట. ఫుడ్ అయితే స్టార్ట్ చేయలేదు. నేను బిర్యానీ తిందాం అనుకున్నాను కానీ అది ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎవరైనా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి ఇక్కడ నుంచి సిటీ సెంటర్కి వెళ్ళాలి అనుకుంటే ఒక ఈజియెస్ట్ ఆప్షన్ అయితే ఉంది. ఎయిర్పోర్ట్ బయటనే పుష్పక్ బస్ సర్వీస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఆ బస్సెస్లో ఈజీగా మనం సిటీ సెంటర్కి అయితే రీచ్ అవ్వచ్చు. సో కరెక్ట్గా ఎయిర్పోర్ట్ టెర్మినల్ బయట ఉంటాయి అన్నమాట ఆ బస్సెస్. సో ప్రతి 30 మినిట్స్కి 15 మినిట్స్కి ఒక్కొక్క బస్సు వస్తూ ఉంటుంది. సో దాంతో ఈజీగా వెళ్ళిపోవచ్చు. నేను కూడా యాక్చువల్గా సిటీ లోపలికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి మనకి ఫేవరెట్ బిర్యానీలు ఇవన్నీ తినేసి మళ్ళీ అప్పుడు నెక్స్ట్ ఫ్లైట్కి వైజాగ్ వెళ్దాం అనుకున్నాను. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నాకు ఈ అక్కడ సౌదీ నుంచి ఇక్కడికి ల్యాండ్ అయిన ఫ్లైట్కి నెక్స్ట్ ఈ హైదరాబాద్ నుంచి వైజాగ్కి ఈ 2 ఫ్లైట్లకి మధ్య ఒక 1.5 hour మాత్రమే ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేదు. జస్ట్ ఆ బ్యాగేజ్ అది తీసేసుకొని వచ్చి ఇక్కడ చెక్ ఇన్ అయితే చేసేయాలి. ఎందుకంటే నేను ఈ ఫ్లైట్ కనుక మిస్ అయ్యానంటే రేపు నాకు పాస్పోర్ట్ అపాయింట్మెంట్ ఉందన్నమాట. సో అది మిస్ అయిపోతాను.
నేను అసలు ఇండియాకి రావడానికి కారణమే ఆ పాస్పోర్ట్. ఆ అపాయింట్మెంట్ మిస్ అయితే ఇంకా వేస్ట్ అనమాట. ఒరే నా జన్మభూమి చాలా రోజులు అయిపోతుంది చూసి నా భూమిని. ఫైనల్లీ అసలు 8 మంత్స్ ట్రిప్ తర్వాత అయితే ఈ ఆఫ్రికా ట్రిప్ కంప్లీట్ చేసుకుని ఇండియాకి అయితే రీచ్ అయిపోయాను. సో చూస్తున్నారు కదా 2 పాస్పోర్ట్లు. నేను ఇండియాకి రావడానికి మెయిన్ రీజన్ అయితే ఇదే అనమాట. సో సౌత్ ఆఫ్రికా ఎయిర్పోర్ట్‌లో కూడా నాకు ఏమన్నారంటే ఇమిగ్రేషన్ ఆఫీసరు మీ పాస్పోర్ట్‌లో పేజెస్ చాలా తక్కువ ఉన్నాయి చూసుకోండి అన్నారు. ఎందుకంటే నేను కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు తీసుకున్నాను ఈ పాస్పోర్ట్. సో జాబ్ ఇంటర్వ్యూస్‌కి ఆటికి అడుగుతారు కదా! అప్పుడు తీసుకున్నాను. సో తక్కువ పేజెస్ తీసుకున్నాను అనమాట. పాస్పోర్ట్ అయితే ఫుల్ అయిపోయింది. సో ఈజిప్ట్ కంట్రీలో ఉన్నప్పుడు ఇంకా నేను నెక్స్ట్ ఎటు వెళ్దామన్నా సరే ఒక పేజే ఖాళీ ఉంది. కొన్ని ఎయిర్‌పోర్ట్స్‌లో ఏంటంటే ఆహ్, కొన్నని కాదు ఏ దేశం వెళ్ళినా సరే ఇండియా దాటి మన పాస్పోర్ట్‌లో మినిమమ్ 2 పేజీలు అయితే ఖాళీగా ఉండాలనమాట. సో నాకిక్కడ ఖాళీగా ఉంది, ఈ మూల ఖాళీగా ఉంది కదా! 2 పేజీలు ఎందుకు అక్కడే ఎయ్యండి అన్నట్టు మనం ఇమిగ్రేషన్ ఆఫీసర్‌తో మాట్లాడలేం. సో బేసిక్‌గా 2 పేజీలైతే పక్కాగా ఖాళీగా ఉండాలి. నా పాస్పోర్ట్‌లో అసలు అది కూడా ఖాళీ లేదనమాట. సో పాత పాస్పోర్ట్ అయితే ఫుల్ అయిపోయింది. అందుకని చెప్పి కొత్త పాస్పోర్ట్ అప్లై చేశాను. వైజాగ్ సేమ్ నేను ఎక్కడైతే స్టే చేస్తున్నానో ఆ దగ్గరలోనే పాస్పోర్ట్ ఆఫీస్‌లో అయితే అప్లై చేశాను. వెంటనే అయితే నాకు మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది నెక్స్ట్ డేనే. అయిపోయి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అనుకుంటా. 1 వీక్‌లో అయితే నాకు కొత్త పాస్పోర్ట్ వచ్చేసింది. ఈసారి ఎక్కువ పేజెస్ 60 పేజెస్‌దయితే అప్లై చేశాను ఈసారి. కొన్ని ఎక్కువ కంట్రీస్ అయితే మనం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. సో మీకు నా ఆఫ్రికా సిరీస్ అంతా నచ్చిందని అనుకుంటున్నాను. చాలా ఎఫర్ట్స్ పెట్టి అయితే చేశాను. డిఫరెంట్ ట్రైబ్స్ దగ్గరికెళ్ళాం. ఇథియోపియా నుంచి అయితే స్టార్ట్ చేశాను. ఇథియోపియా టు సౌత్ ఆఫ్రికా వరకు వచ్చి సౌత్ ఆఫ్రికా నుంచి మళ్ళీ ఫ్లైట్ తీసుకొని ఈజిప్ట్‌కయితే వచ్చాను. సో ఈజిప్ట్ నుంచి ఏంటంటే ఇంక నాకు ఆప్షన్ లేక వేరే కంట్రీస్‌కి ఇంకా వెళ్ళడానికి లేక డైరెక్ట్‌గా ఇండియా వచ్చేయాల్సొచ్చింది. ఇంకా ఇప్పుడు నేను నెక్స్ట్ ఒక 2, 3 ప్లాన్స్ అయితే అనుకుంటున్నాను. సో అది నేను మీకు చెప్తాను. మీరు కామెంట్స్‌లో నాకు చెప్పండి అసలు ఏది చేస్తే బావుంటదని. నేను కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతున్నాననమాట ఏం చేయాలి ఏంటనేది. ఒకటొచ్చేసి చైనా, మంగోలియా, రష్యా ప్లాను ల్యాండ్ బోర్డర్స్‌లో. రెండోది ఈ ఉజ్బెకిస్తాన్ అయినా లేదంటే కజకిస్తాన్ దేశం నుంచి ఇరాన్ వరకు బై ల్యాండ్ బోర్డర్స్‌లో. ఆ ట్రిప్‌లో ఏంటంటే ఈ ఉజ్బెకిస్తాను, తర్వాత తజికిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఇలాంటి కంట్రీస్ కొంచెం ఇస్లామిక్ కంట్రీస్ కవర్ చేయడానికి అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొక ట్రిప్ మూడోదొచ్చేసి అమెరికా నుంచి బ్రెజిల్ వరకు వెళ్దాం అనుకుంటున్నాను. బ్రెజిల్ అయినా సరే లేదంటే అర్జెంటీనా వరకు. సో ఈ 3 ప్లాన్‌లు అయితే ఉన్నాయి. అన్నీ ల్యాండ్ బోర్డర్స్‌లోనే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇథియోపియా నుంచి సౌత్ ఆఫ్రికా వరకు ల్యాండ్ బోర్డర్ ట్రిప్ చేశాం కదా! సో అలానే మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను లాంగ్ ట్రిప్. కాకపోతే యూఎస్ ట్రిప్ ఏంటంటే చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోద్ది. నాకు ఈ ఆఫ్రికా ట్రిప్‌లో కూడా పెద్దగా ఏం రాలేదు. ఎంతొచ్చాయి అనేది సెపరేట్‌గా ఓ వీడియో చేస్తాను. అసలు ఇన్ని రోజులు మనం వీడియోలు చేసాం కదా! ఆల్మోస్ట్ 100 వీడియోలు అయితే పెట్టాను నేను కన్సిస్టెంట్‌గా. సో ఈ 100 వీడియోలు ఆఫ్రికా వీడియోలకి కొంచెం మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు ఈ ఆఫ్రికా ట్రిప్ నుంచి నాకు ఎంతొచ్చిందనేది ఇన్‌కమ్ మీకు సెపరేట్ వీడియో ఒకటి చేసి చూపిస్తాను. సో మీకు అర్థమవుతది క్లియర్‌గా. సో 3 ట్రిప్స్ అయితే ఉన్నాయి. ఒకటి చైనా టు రష్యా, ఇంకోటేమో ఉజ్బెకిస్తాన్ టు ఇరాన్, ఇంకోటేమో అమెరికా టు బ్రెజిల్ అయినా, అర్జెంటీనా అయినా. సో ఈ 3 ట్రిప్పుల్లో ఏది చేస్తే బావుంటదనేది మీరు కామెంట్స్‌లో చెప్పండి. ఇప్పటివరకు నన్ను చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫర్దర్‌గా వచ్చే వీడియోస్‌లో మీ సపోర్ట్ ఇలానే ఉంటదని కోరుకుంటున్నాను. ఎలాగో కొత్త పాస్‌పోర్ట్ వచ్చేసింది కాబట్టి ఇంక డైరెక్ట్‌గా నెక్స్ట్ ట్రిప్ స్టార్ట్ చేసేయడమే. సో బెంగుళూరెళ్ళి బెంగుళూరులో ఫ్రెండ్స్‌ని మీట్ అయ్యి అక్కడ కొంచెం టైమ్ స్పెండ్ చేసి అక్కడి నుంచి నా ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కుదిరితే ఆ బెంగుళూరులో ఏం కవర్ చేశాను అనేది ఒక చిన్న వీడియో అయితే చేస్తాను. సో అదనమాట. మీరే చెప్పాలి నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనేది. నేను జార్జియా కంట్రీ వెళ్ళినప్పుడు ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా! నేను 500,000 రీచ్ అయ్యాకే నేను తిరిగి మళ్ళీ ఇంటికొస్తాను, ఇండియాకి వస్తానని. నేను అదే పట్టుదలతో ఉన్నాను. అదే పట్టుదలతో జార్జియా, అర్మేనియా, దుబాయ్, ఇథియోపియా, కెన్యా, తాంజానియా, మలావి, మొజాంబిక్, జింబాబ్వే, జాంబియా, బోట్స్వానా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్ ఇన్ని కంట్రీస్ అయితే కవర్ చేశాను సింగిల్ స్ట్రెచ్‌లో. ఇంకా మరి తప్పలేదు. పాస్‌పోర్ట్ అయితే నిండిపోయింది. ఇంక నేనేం చేయలేను. సో ఒక పేజ్ మాత్రమే మిగిలింది. అందుకని చెప్పేసి కొత్త పాస్‌పోర్ట్ తీసుకొని ఇంకా ట్రావెల్ చేయబోతున్నాం. కొత్త పాస్‌పోర్ట్‌లో పడబోయే ఫస్ట్ కంట్రీ ఏంటో చూడాలి. సో ఆల్మోస్ట్ ఇప్పటికి 29 దేశాలైతే మనం తిరిగాం. ఈ
కొత్త ఇయర్‌లో ఇంకొన్ని దేశాలైతే తిరగాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ 29 అయ్యాయి కదా! మిగిలిన 21 కంప్లీట్ చేసుకొని 50 దేశాలైతే ఈ సంవత్సరంలో పూర్తి చేయడానికైతే ప్రయత్నిస్తాను 2026లో. సో, 2026లోని 50 దేశాలైతే 99% కంప్లీట్ చేస్తాననుకుంటున్నాను. చేసి చూపిస్తా. మంచి మంచి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అయితే తీసుకొస్తాను డిఫరెంట్‌గా ట్రై చేస్తూ. ఈ ఆఫ్రికా ట్రిప్ వల్ల కొంచెం బాడీలో కూడా చేంజెస్ చాలానే వచ్చాయి. కొంచెం లావయ్యి, తర్వాత కొంచెం ఫేస్ అంతా మారిపోయి, మొత్తం వెరైటీగా అయిపోయానమాట. చూడాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా! నెక్స్ట్ ఏ ట్రిప్ చేయాలో, ఏ కంట్రీ చేయాలో అనేది మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.